బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 7 లెసన్ 6 ఆరవ పాఠం. అపవాది గూఢమైన సంగతులు. అపవాది గూఢమైన సంగతులు. పరిశుద్ధ గ్రంథంలో అపవాది యొక్క గూఢమైన సంగతులు అనేటువంటి విషయము పేర్కొనబడింది. అపవాది యొక్క తంత్రములను గూర్చి గత పాఠ్యాంశంలో మనం నేర్చుకున్నాం. ఈ పాఠ్యాంశంలో అపవాది యొక్క గూఢమైన సంగతులు అనగా ఏమిటో తెలుసుకుందాం. గూఢమైన సంగతులు మనము తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదో లేదో మనము ఈ పాఠ్యాంశం ద్వారా తెలుసుకుందాం. అపవాది తంత్రములు వేరు, అపవాది యొక్క గూఢమైన సంగతులు వేరు. అపవాది తంత్రములు అనగా గత పాఠ్యాంశంలో మీరు విన్నారు, మనలను మోసం చేసేటువంటి వాడి యొక్క ప్రవర్తనకు సంబంధించిన విషయాలన్నీ కూడా తంత్రములు. అయితే అపవాది గూఢమైన సంగతులు వేరు. అపవాది గూఢమైన సంగతులు అనగా వేరు. ఇవి ఏమిటి? ఇవి ఎలా ఉంటాయి? వీటిని మనము తెలుసుకోవాలా లేక తెలుసుకొనకూడదా? ఈ విషయాన్ని గురించి ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. విద్యార్థులు ఏ ఒక్కరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు, గందరగోళానికి గురవ్వాల్సిన అవసరం లేదు. అపవాది యొక్క తంత్రములు వేరు, అపవాది యొక్క గూఢమైన సంగతులు వేరు. అపవాది తంత్రములను మనము ఎరిగి ఉండాలి. అపవాది తంత్రములకు మనము లొంగిపోకూడదు. అపవాది తంత్రములను మనము ఎదిరించాలి. అయితే అపవాది యొక్క గూఢమైన సంగతులు అనగా ఎలా ఉంటాయి? అసలు అవి ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అపవాది గూఢమైన సంగతులు అనేటువంటి ఈ పద ప్రయోగం ఎక్కడ జరిగింది అంటే, ప్రకటన గ్రంథంలో దేవుడు సంఘపు దూతలకు విషయాలను వ్రాస్తున్నప్పుడు అక్కడ ఈ పద ప్రయోగం జరిగింది. తుయతైర సంఘపు దూతకు వ్రాస్తున్నటువంటి సంగతులలో ఇదిగో అపవాది యొక్క గూఢమైన సంగతుల యొక్క ప్రస్తావన వచ్చింది. వాటిని ఇప్పుడు మనము నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా పరిశీలిద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వాక్యం నుండి, అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇక్కడ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తుయతైర సంఘములో కడమవారికి తెలియజేస్తున్నటువంటి సంగతులు ఇవి. కడమవారు అంటే అర్థం ఏంటి? మిగిలిన వారు. అంటే పై వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు ఎవరో కొందరిని గురించి మాట్లాడారు, వారిని మినహాయించి మిగిలిన వారితో చెప్పినటువంటి సంగతులుగా ఈ వాక్య భాగములు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మరలా చూడండి. అయితే తుయతైరలో కడమవారైన మీతో అంటే మిగిలిన వారైనటువంటి మీతో అని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నారు. తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక. ఏ బోధను అంగీకరింపక? పైన కొన్ని విషయాలను ప్రభు పేర్కొన్నారు. కొన్ని రకాలైనటువంటి బోధలున్న ఈ సంఘాలలో ఆ దుర్బోధలను గూర్చి ప్రభు పేర్కొన్నారు. ఆ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను, ఫుట్నోట్లు ఏమనుంది? మూల భాషలో సాతాను యొక్క లోతైన వాటిని. సాతాను యొక్క గూఢమైన సంగతులు అంటే సాతాను యొక్క లోతైన సంగతులు. సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగము అని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అంటే ఇక్కడ
యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని గూర్చి ఉద్దేశిస్తూ ఈ మాటలను తెలియజేశారు? మంచివారిని గూర్చా, చెడ్డవారిని గూర్చా? మంచివారిని గూర్చి, దేవుని వాక్యము కొరకు నిలువబడిన వారిని గూర్చి, సత్యము పక్షాన ఉన్నవారిని గూర్చే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. కనుక మనము ఎలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశ్యం? సాతాను యొక్క గూఢమైనటువంటి సంగతులను మీరు ఎరిగి ఉండకూడదు. సాతాను యొక్క గూఢమైన సంగతులలోనికి మీరు వెళ్ళకూడదు. సాతాను యొక్క లోతైన వాటిలోనికి మీరు వెళ్ళకూడదు. వాటిలో మీరు చిక్కుకొనకూడదు అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. సాతాను తంత్రములనైతే మనం ఎరిగి ఉండాలి. ఎందుకు ఎరిగి ఉండాలంటే వాటిని త్రిప్పికొట్టడానికి, ఆ మోసంలో మనం పడిపోకుండా ఉండటానికి. సాతాను యొక్క గూఢమైన సంగతులతో మాత్రం మనకు పని లేదు. సాతాను యొక్క గూఢమైన సంగతులకు మనం దూరంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుచేతనే ఈ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఈ సంగతులను అర్థం చేసుకోవటానికి పై వాక్య భాగాలను కూడా మనం చూద్దాం. అసలు తుయతైర సంఘపు దూతకు యేసుక్రీస్తు ప్రభువు ఏ విధముగా సంగతులను ప్రారంభించి ఇక్కడి వరకు వచ్చారో మనం తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వాక్యం నుండి, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఏలాగు వ్రాయము. ప్రారంభానికి వచ్చేసాం. అసలు ఏ బోధను అంగీకరించొద్దంటున్నాడు? సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎవరు అంగీకరించారు, ఎవరు తెలుసుకున్నారు, ఎవరు ఆ గూఢమైన సంగతులలో లోతైన వాటిలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రారంభానికి వచ్చేసాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము. అగ్ని జ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, యేసుక్రీస్తు ప్రభువు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. టోటల్గా తుయతైర సంఘములో ఉన్నటువంటి దేవుని పిల్లలు క్రియలతో ఉన్నారు. అంటే దేవుని క్రియలతో, సత్క్రియలతో ఉన్నారు. దేవుని ప్రేమలో ఉన్నారు. విశ్వాసమందు నిలువబడ్డారు. పరిచర్య చేస్తున్నారు. సహనమును కలిగి ఉన్నారు. వీటన్నింటినీ నేను ఎరుగుదును అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇది కూడా మంచి విషయమే. మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరి ఎక్కువ అవ్వాలి. అంతకంతకు అభివృద్ధిని అందాలి తప్ప అంతకంతకు కుచించుకుపోకూడదు. మొదటి క్రియలు గొప్పవై ఉండి కడపటి క్రియలు తక్కువైపోకూడదు. కనుక ఈ విషయంలో కూడా తుయతైర సంఘపు వారు దేవునిని మెప్పించారు. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది అంటే తుయతైర సంఘములో కొంతమంది దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారన్నమాట. వారిని బట్టి ఇదిగో తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. ఏమనగా ఆ తప్పు ఏమిటంటే, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. సంఘంలో ఎటువంటి వారు ఉంటున్నారు? దేవుని యొక్క మాటలను వక్రీకరించి బోధించేటువంటి వారు ఉంటున్నారు. ప్రవక్త్రి అని యెజబెలు వంటి స్త్రీ అంటే అర్థం ఏంటి? దొంగ ప్రవక్తలు అన్నమాట. యెజబెలును జ్ఞాపకం చేసుకోగానే, ఇశ్రాయేలు చరిత్రలో యెజబెలును మనం జ్ఞాపకం చేసుకోగానే మనకు వెంటనే తెలిసేటువంటి, గుర్తొచ్చేటువంటి సంగతి ఏంటి? యెజబెలు దేవుని ప్రవక్తలను నిర్మూలన చేస్తూ బయలు ప్రవక్తలను పోషించేది. అంటే దేవుని బోధను నిర్మూలన చేస్తూ దొంగ బోధను పెంచి పోషించేటువంటి వారందరూ కూడా యెజబెలును పోలినటువంటి వారు. అటువంటి వారిని తుయతైర సంఘంలో ఉంచుతున్నారు, ఉండనిస్తున్నారు. వారిని వెలగొట్టడం లేదు, వారిని పారదోలటం లేదు, వారిని ఉండనిస్తున్నారు, వారిని పెంచి పోషిస్తున్నారు. అదే తప్పు. ఆ తప్పును నీ మీద మోపవలసి ఉన్నదని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావంటే ఒక స్త్రీని ఉండనిస్తున్నావని కాదు, యెజబెలు వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యులను నీ సంఘములో నీ ఉండనిచ్చుచున్నావు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత,
మరి అలా ఉండనిచ్చినప్పుడు ఏం జరిగింది? జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ముఖ్యంగా ఇక్కడ ఏ విషయంలో తుయితేర సంఘపు వారు తప్పిపోతున్నారో చూడండి. జారత్వం విషయంలో తప్పిపోతున్నారు. అంటే జారత్వం చేస్తున్నారు, జారత్వం చేస్తూ పర్వాలేదులే అనుకుంటున్నారు, దేవుడేమీ అనడులే అని అనుకుంటున్నారు. జారత్వము చేస్తూ దానికి దేవుని వాక్యపు రంగును వారు అలుముకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? భక్తిలో ఉంటూనే, భక్తిపరులు అని చెప్పుకుంటూనే జారత్వము చేస్తూ వారిని వారు సమర్థించుకుంటున్నారు. అటువంటి బోధ వారిలో ఉంది. నేటికి కూడా ఇటువంటి బోధలు ఉన్నాయి. జారత్వం చేసినా పర్లేదంటారు కొంతమంది. దావీదుకు ఎక్కువ మంది భార్యలు లేరా? అబ్రహాము గారు సారాతో పాటుగా హాగరును వివాహం ఆడలేదా? మోషే గారు మొదట ఒక స్త్రీని వివాహం చేసుకున్నారు, ఆ తరువాత మరో స్త్రీని వివాహం చేసుకున్నారు, కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నారు. ఇలా సొలొమోను గారినో లేకపోతే సంసోను గారినో ఎవరో ఒకరిని చూపిస్తూ పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో నీతిమంతులైన వారు ఒక భార్యనే కాదు అనేక మంది భార్యలను వివాహం ఆడారు కదా, మనము కూడా అలాగే వివాహం ఆడొచ్చు అనేటువంటి బోధను వీరు చేస్తారు. అంటే వీరు ఎటువంటి వారన్నమాట? యెజెబెలు వంటి స్వభావము కలిగిన వారు. దేవుని బోధ కాదు ఇది, దేవుని బోధ కాదు. దేవుడు దావీదును ఉదాహరణగా తీసుకొని దావీదు వలె బహుభార్యాత్వం కలిగి ఉండమన్నాడా? అనేక మంది భార్యలను మీరు ఉంచుకోవచ్చు అన్నాడా? ఆ కాలములో దావీదు ఒక మహారాజుగా ఉన్నాడు. దావీదు చేయవలసిన కార్యములను దావీదు పూర్తి చేశాడు. దావీదుకు దేవుడు తగినటువంటి బహుమానాన్ని ఇస్తాడు. దావీదు బత్షెబను వివాహం చేసుకున్నప్పుడు, ఊరియాను చంపించినప్పుడు ఆ విషయంలో దేవునికి నచ్చలేదు. దేవుని యొక్క ఆలోచనకు భిన్నంగా ప్రవర్తించాడు. తర్వాత క్షమాపణ వేడుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు, క్షమాపణ పొందాడు. దేవుడు దావీదు వలె మనలను ఉండమని చెప్పటంలో ఏ విషయాలను మనము తీసుకోవాలని దేవుడు ఉద్దేశించాడు? తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు దావీదు. ఆ విషయాన్ని తీసుకోండి. దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా బ్రతికాడు, ఆ విషయాన్ని తీసుకోండి. అంతే తప్ప బత్షెబను వివాహం చేసుకున్నాడు, ఆ విషయాన్ని తీసుకుంటానంటే కుదరదు. నీకు దేవుని జ్ఞానం అర్థం కాలేదని తెలుసుకోవాలి. ఇదే సాతాను యొక్క గూఢమైనటువంటి బోధ. అంటే ఇదే సాతాను యొక్క గూఢమైన సంగతులంటే ఇలాగే ఉంటాయి. జారత్వము చేయటానికి ఇదిగో కొంతమంది దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. అటువంటి వారు తూర్తేర సంఘంలో ఉన్నారు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును సమస్తము దేవుడే చేశాడు కదా. విగ్రహాలు అనేవి ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చాయా? దేవుని సృష్టిలో నుంచే కదా వచ్చాయి. మనుషులందరూ దేవుని పిల్లలే కదా. కనుక విగ్రహాలకు అర్పించిన వాటిని నిరభ్యంతరంగా తినేయచ్చు. నీవు అదే పనిగా విగ్రహాలకు అర్పించిన వాటిని నిరభ్యంతరంగా తినేయి అని బోధించేటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి వారు కూడా ప్రమాదకారులు. అంటే మన ఇష్టాలను నెరవేర్చుకోవటానికి దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పేటువంటి బోధ అన్నమాట. అటువంటి బోధ ఎక్కడుంది? తుయితైర సంఘంలో ఉంది. అందును బట్టే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఎటువంటి వారిని ఉండనిస్తున్నావంటే, ఇదిగో జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. అటువంటి మనుషులను నీవు ఉండనిచ్చుచున్నావు. తర్వాత ఏమంటున్నారు చూడండి, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. అలాగని వెంటనే దానికి శిక్ష విధించలేదు. నేను దానికి సమయం ఇచ్చాను. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో, అపార్థం చేసుకోకు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకో. క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు?
పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను కూడా కలరు అంటున్నారు. అంటే ఉన్నతంగా దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నేర్చుకో. కొంతమంది మతోన్మాదులు ఉంటారు, నాస్తికులు ఉంటారు, హేతువాదులు ఉంటారు. వారేమంటారు? పరిశుద్ధ గ్రంథాన్ని అపార్థం చేయటానికి ఇదిగో బైబిల్ బహుభార్యాతత్వాన్ని సమర్థిస్తోంది అంటారు. ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. ఆయా వ్యక్తులు వారి యొక్క వ్యక్తిగత విషయాలు ఈరోజు బైబిల్ బోధ అని చెప్పి మీరు చెప్పడం తప్పు. దావీదు యొక్క వ్యక్తిగత విషయం అది, అబ్రహాము యొక్క వ్యక్తిగత విషయం అది. అది ఒక బోధ. అలా ఉండమని దేవుడు చెబుతున్నాడా? అబ్రహాము వలె మీరు ఇదిగో 2 భార్యలను లేక 3 భార్యలను వివాహం చేసుకోండి అని చెబుతున్నాడా? దావీదు వలె మీరు 2 భార్యలను 3 భార్యలను వివాహం చేసుకోండి అని చెబుతున్నాడా? సొలొమోను వలె మీరు బహుభార్యాతత్వాన్ని కలిగి ఉండండి అని చెబుతున్నాడా? లేదు కదా. అది బోధ కాదు కదా, అది ఆజ్ఞ కాదు. కనుక జాగ్రత్తగా ఆలోచించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అపార్థం చేయకూడదు, అర్థం చేసుకోవాలి. దేవుడు చక్కగా నీకు ఇవ్వబడినటువంటి బ్రతుకు కాలంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చమని చెబుతున్నాడు తప్ప నీ ఇష్టాన్ని నెరవేర్చుకోమని చెప్పటం లేదు. ఎక్కడా అటువంటి బోధ లేదు. అయితే మారు మనస్సు పొందాలి అని నేను వారికి సూచించాను, వారికి అవకాశం ఇచ్చాను, నా దాసుల ద్వారా వారికి దేవుని వాక్యాన్ని ప్రకటింపజేస్తాను. కానీ వారు మారు మనసు పొందటం లేదు. చూడండి, మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చేతని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనస్సు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై లేక తమ క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. చూసారా, ఇది నా ఉగ్రత అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. వారు మారు మనసు నొందాలి. కొంత సమయం ఇచ్చాను. ఇదిగో నేడు కూడా సంఘాలలో ఇటువంటి బోధలు ఉన్నాయి. ఇటువంటి ప్రవర్తనను కలిగిన వారు ఎందరో ఉన్నారు. వారి యొక్క ప్రవర్తనను వెంటనే మార్చుకోవాలి. ఇది సాతాను గూఢమైన సంగతికి సంబంధించిన విషయం. మీరు దేవుని వాక్యాన్ని వక్రీకరించి అపార్థం చేసుకొని మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకొని నిమిత్తము దేవుని వాక్యాన్ని అతిక్రమించకూడదు. దేవుడు కొంత సమయాన్ని ఇచ్చాడు. మారు మనసునుందండి. చక్కగా దేవుని కొరకు మీరు బ్రతకండి. దేవుని విషయాలను యథార్థమైనవిగా తెలుసుకోండి. సత్యబోధను అంగీకరించండి అని క్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. ఇదిగో నేను ఈ విధంగా వారికి శిక్ష విధించడం ద్వారా మంచం పట్టేలా చేస్తాను, వారి పిల్లలను హతము చేస్తాను అని ప్రభువు సెలవిస్తూ ఈ విధముగా శిక్ష విధించుట చేత నేను అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను అని సంఘములనయు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. ఏ ఒక్కరిని కూడా నేను విడిచిపెట్టను. ప్రతి వానికి వాని క్రియల చొప్పున. మీరు సత్క్రియలు చేస్తే మంచి ఫలం, మీరు దుష్క్రియలు చేస్తే చెడ్డ ఫలం. మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అని ప్రభువు సెలవిచ్చారు. ఆ తరువాత చెబుతున్నారు ఈ మాటలు, మనం మునుపు చదువుకున్న మాటలు చూడండి. అయితే తుయతైరలో కడమవారైన మీతో, అంటే ఈ కడమవారు మిగిలిన వారు ఎవరన్నమాట? యెజెబెలు బోధలో లేనివారు, జారత్వమును గాని విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినే విషయంలో గాని పాలు పొందనివారు. వారితో చెబుతున్నాడు ఇక్కడ ప్రభువు. ఇదిగో కడమవారైనటువంటి మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక, యెజెబెలు బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను, సాతాను యొక్క లోతైన వాటిని, ఆ జారత్వంలో పరిశోధన చేస్తావా? విగ్రహములకు బలి అర్పించినటువంటి వాటి విషయంలో పరిశోధన చేస్తావా? వాటిని కాదు నీవు ఎరుగవలసినది. వాటిని ఎరుగమని చెప్పుకొని వారందరితో, అంటే మీతో, మంచివారు మీరు సత్క్రియలు చేస్తున్నారు, మీరు దేవుని యొక్క మార్గమును వెంబడిస్తున్నారు కనుక మీతో నేను చెప్పుచున్నదేమనగా మీపైని మరి ఏ భారమును పెట్టను. ఇదిగో ఇప్పటి వరకు మీరు మోస్తున్న భారం చాలు. మీరు దేవుని కొరకు చక్కగా నిలబడండి. ఇదిగో మీ క్రియలను కాపాడుకోండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనండి.
మీరున్నటువంటి భక్తిలో నిలబడండి, మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. సాతాను యొక్క గూఢమైన సంగతులలోనికి మీరు వెళ్ళకండి, ఆ బందీఖానాలోనికి మీరు వెళ్ళకండి, చిక్కుకుపోతారు. ఇదిగో మీకు కలిగి ఉన్నటువంటి రక్షణను గట్టిగా పట్టుకొనడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరివాని పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ సంగతులను తుయతైర సంఘపు వారికి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. తుయతైర సంఘంలో చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. మంచివారితో ఇదిగో తరువాతి వాక్య భాగాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. మీరున్న మంచి ప్రవర్తనను కడ వరకు కాపాడుకోండి. చెడ్డవారికి ఏమైనా తెలియజేస్తున్నారు ఆయన? ఇదిగో మంచం పట్టించేస్తాను, మీ పిల్లలను హతము చేస్తాను, మీకు మారు మనసు నొందడానికి సమయం ఇచ్చాను, కానీ ఆ సమయం లోపు మారు మనసు నొందకపోతే శిక్షను చవిచూస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వారికి తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, సాతాను యొక్క గూఢమైన సంగతులు అంటే అర్థం ఏంటన్నమాట? సాతాను యొక్క లోతైనవి, ఒక జారత్వానికి సంబంధించినటువంటి లోతైన విషయాలు, విగ్రహాలకు సంబంధించినటువంటి లోతైన విషయాలు. వాటిని గూర్చి మనకెందుకు? దొంగతనం ఎలా చేయాలో, దొంగతనం ఎన్ని రకాలుగా చేయాలో వాటి మీద పరిశోధనలు మనకు అవసరమా? వాటినే మనం తెలుసుకోవాల్సింది. జారత్వం ఏ విధంగా చేయాలో, ఎవరిని ఏ విధంగా మోసగించాలో తెలుసుకోవడమా ఆ పరిశోధన మనలో ఉండవలసినది కాదు. మరి మనము ఎటువంటి విషయాలను తెలుసుకోవాలి? దేవుని గూఢమైన సంగతులను మనం తెలుసుకోవాలి. చూసారా, అపవాది అయిన వాడు తన గూఢమైన సంగతులను తెలుసుకోమని మనుషులను ఆహ్వానిస్తున్నాడు. ఎందుకు? వాటిని తెలుసుకోవడం దేనికి? పాపంలో చిక్కుకోవడానిక? వాడి తంత్రములను మనం తెలుసుకోవాలి, వాడి తంత్రముల బారిన పడకుండా తప్పించుకోవాలి, వాడి తంత్రములను ఎదిరించాలి. మునుపటి పాఠ్యభాగంలో మీరు నేర్చుకున్నారు. కంపల్సరీ, ఖచ్చితంగా మనము వాడి యొక్క తంత్రములను తెలుసుకోవాలి. అయితే వాడి యొక్క గూఢమైన సంగతులలోనికి మనం వెళ్ళకూడదు. ఆ చీకటిలోనికి మనం ఎందుకండి వెళ్ళడం? ఆ చీకటి సంగతులలోనికి, లోతైన వాటికి మనం ఎందుకండి వెళ్ళడం? మనము తెలుసుకోవలసిన గూఢమైన సంగతులు ఉన్నాయి. అవి ఎవరి గూఢమైన సంగతులు? దేవుని గూఢమైన సంగతులు, దేవుని లోతైన సంగతులు. వాటిని మనం తెలుసుకోవాలి, వాటిని మనము గ్రహించాలి. ఇప్పుడు ఈ విషయమై వ్రాయబడినటువంటి చక్కని పాఠ్యాంశాలను మనము పరిశుద్ధ గ్రంథము నుండి ఆలోచిద్దాం. దేవుని గూఢమైనటువంటి సంగతులను మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలో లేదో ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదట ప్రసంగి గ్రంథానికి మనం వెళ్ళగలిగితే 7వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వాక్యం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? ఒకవైపు దేవుని గూఢమైన సంగతులు కూడా మనుషులకు దూరంగా ఉన్నాయి. గూఢమైనది అంటేనే మనుషులకు దూరంగా ఉంది, రహస్యంగా ఉంది అని అర్థం, మర్మమైనదిగా ఉందని అర్థం. ఒకవైపు దేవుని గూఢమైన సంగతులు ఉన్నాయి, మరోవైపు అపవాది యొక్క గూఢమైన సంగతులు ఉన్నాయి. మనుషులు అపవాది యొక్క గూఢమైన సంగతుల్లోకి వెళ్ళిపోతున్నారు, వాటిని రీసెర్చ్ చేస్తున్నారు, చెడ్డ వాటిని రీసెర్చ్ చేస్తున్నారు. నో, ముందు నీవు రావలసినది దేవుని గూఢమైన సంగతుల యొద్దకు. నీవు రక్షింపబడాలంటే దేవుని గూఢమైన సంగతులను నేర్చుకో. నీవు నాశనం అవ్వాలి అనుకుంటే అపవాది గూఢమైన సంగతుల్లోనికి వెళ్ళిపో. అపవాది గూఢమైన సంగతులు మనకు తెలియదు, మనకు అవసరం లేదు. దేవుని గూఢమైన సంగతులు మనకు కావాలి. ఎందుకంటే సత్యమైనది దేవుని దగ్గర ఉన్నది. సత్యమైనది పైపైన దొరకదు, సత్యమైనది కూడా దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాని పరిశీలన చేయగలవాడెవడు? అసలు ఇక్కడికి ఎవరైనా రాగలుగుతున్నారా? సాతాను గూఢమైన సంగతుల్లోనికైతే అనేక మంది పోతున్నారు. దేవుని దగ్గరకు రండి, దేవుని దగ్గరకు రండి. సత్యమైన దానిని పరిశీలించండి. బహుదూరముగాను లోతుగాను ఉన్నటువంటి సత్యమైన దానిని మీరు పరిశీలన చేయండి. అలా పరిశీలన చేయగలిగిన వారు ఎవరు కనిపించడం లేదు. మీరు పరిశీలన చేసి దానిని పొందితే మీరు ధన్యులే అని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది. దేవుని గూఢమైన సంగతులను మనం నేర్చుకోవాలి, అపవాది గూఢమైన సంగతులను కానే కాదు. తుయతైర సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలే దానికి మంచి ఉదాహరణ.
తర్వాత వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. దేవుని గూఢమైన సంగతులను గూర్చి ఇక్కడ వ్రాయబడింది. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1వ వాక్యము నుండి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మాట నెరవేర్చే యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయన చెప్పే మాటలను వినండి. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో నన్నడుగు, నేను నీకు జవాబు చెబుతాను. సాతానుని అడుగుతావా? సాతాను గూఢమైనటువంటి వాటిని వెతుకుతావా? అయితే నువ్వు నాశనం అవుతావు. నన్ను అడగవా? నా చెంతకు రావా? నా దగ్గర సమాధానాన్ని పొందవా అని దేవుడు ఇక్కడ మనుష్యులను ప్రశ్నిస్తున్నాడు. చూడండి, నన్ను అడుగుము, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి నీవు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అంటే దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానం ఎలా ఉంటుందో తెలుసా? మనుష్యులలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా తెలుసుకొనలేని జ్ఞానమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది దేవుని గూఢమైన సంగతి. దానిని తెలుసుకొనుట ద్వారా, దానిని అనేకులకు ప్రచురము చేయుట ద్వారా మనము రక్షణలో ఉంటాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవాన్ని పొందగలుగుతాము. కనుక ప్రియులారా, మనం దేవుని దగ్గరకు వద్దాం. దేవుని గూఢమైన సంగతులను నేర్చుకొనుటకు అహర్నిశలు శ్రమిద్దాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుందాం. నిజంగా ప్రారంభం నుంచి, అనగా భక్తి జీవితం మన దగ్గర యేసుక్రీస్తు ప్రభువు నామములో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంగతులను దేవుడు మనకు బయలుపరుస్తున్నాడంటే అవన్నీ కూడా దేవుని గూఢమైన సంగతులే కదా. వాటిని తెలుసుకొనుటకు మనం ఏమైనా అర్హులమా చెప్పండి? వాటిని తెలుసుకొనుటకు మనకు ఏమైనా అర్హత ఉందా? కానీ దేవుడు తన మహాకృప చేత, తన ప్రేమ చేత మనకు ఆయన సంగతులను, లోకములో ఎవరికీ తెలియనటువంటి గూఢమైన సంగతులను మనకు అనుగ్రహించాడు. అల్పులము, తక్కువ స్థాయికి సంబంధించిన వారము, లోకములో ఎన్నిక లేని వారము మనకు దేవుడు అనుగ్రహించాడంటే మనం ఎంతగా ఆయన పట్ల భక్తిని కలిగి ఉండాలో మీరు ఆలోచన చేయండి. విధేయతను మనం చూపించాలి. దేవుని గూఢమైన సంగతులను వెదకే వారముగా మనం ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. దాచిపెట్టి నీకు నేను ఇవ్వను పో అనటం లేదు. నేను నీకు అనుగ్రహిస్తాను, నాకు మొర్రపెట్టు. సొలొమోను దేవునికి మొర్రపెట్టాడు. సొలొమోను దేవుని గూఢమైన సంగతులను గ్రహించగలిగాడు. ప్రపంచంలోనే ఎవ్వరికి తెలియనటువంటి జ్ఞానమును ఆయన తరములో అతడు పొందగలిగాడు. రాజులు, రాణులు అందరూ బయలుదేరి వస్తున్నారు. సొలొమోను పాదాల దగ్గరకు వస్తున్నారు. నీవు దేవునికి మొర్రపెట్టావు, నీవు దేవుని అర్థించావు, దేవుడు నీకు గూఢమైన సంగతులను జ్ఞానముగా అనుగ్రహించాడు, మాకు చెప్పవా అని వారందరూ కూడా వచ్చి సొలొమోను దగ్గర సంగతులను విని పరవశులై వెళుతున్నారు. జ్ఞానమును నేర్చుకుని వెళుతున్నారు. కానుకలు ఇచ్చి వెళుతున్నారు. సాక్ష్యాలు చెబుతూ వెళుతున్నారు. చూసారా, నిజంగా ఒక వ్యక్తి దేవుని పాదాల దగ్గర, తండ్రి నీవు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు అని నిష్పక్షపాతమైనటువంటి మనస్సుతో తండ్రిని అడగగలిగితే తండ్రి అయిన దేవుడు ధారాళముగా జ్ఞానాన్ని దయచేస్తాడు, గూఢమైన సంగతులను దయచేస్తాడు. కనుక మనము తెలుసుకోవలసిన సంగతులు ఎవరివి? దేవునివి. దేవుని గూఢమైన సంగతులను మనం తెలుసుకోవాలి. సాతాను గూఢమైన సంగతులను మనము ద్వేషించాలి. వాటితో మనకు పని లేదు. అవి మనలను నిత్యనాశనానికి తీసుకుని వెళతాయి కనుక వాటితో మనకు పని లేదు. అలాగే పరిశుద్ధ గ్రంథము నుండి ఇంకనూ ఈ విషయమే మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినములలో దేవుని గూఢమైన సంగతులను తెలియజేశారు. రహస్యమైన సంగతులను తన శిష్యులకు వెల్లడి చేశారు. ఈ విషయాన్ని ఈ వాక్య భాగంలో మీరు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వాక్యం నుండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, లోకములో ఉన్నటువంటి లోకపు జనులకు మీరు భయపడొద్దు.
మరుగైనదేదియు బయలుపరచబడకపోదు. మీరు దేవుణ్ణి అడిగితే తప్పనిసరిగా మరుగైనటువంటి సంగతులను మీకు ఆయన బయలుపరుస్తాడు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. దేవుని విషయమై రహస్యాలను మీరు దేవుని దగ్గర అడిగితే తప్పకుండా ఆయన మీకు తెలియజేస్తాడు. రహస్యమైనది ఏదియూ తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి. ఇదిగో మీరు తెలుసుకుంటున్నటువంటి ఈ రహస్యాలను మీరు ప్రపంచానికి వెల్లడి చేయండి, బహిర్గతం చేయండి. చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మీరు అనేకులకు ప్రకటించాలని దేవుడు మీకు చెబుతున్నాడు. దేవుడు మిమ్మును ఎంపిక చేశాడు. మొట్టమొదట మీకు ఆ గూఢమైన సంగతుల భావము అందాలని ఆయన సంకల్పించాడు, నిర్ణయించాడు. మీరు నిజంగా ధన్యులు. ఈరోజు ఈ బీ లెర్నింగ్ ద్వారా, డిప్లొమా ఇన్ బైబిల్ కోర్సుల ద్వారా మీరు నేర్చుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి సంగతులు దేవుని కృపను బట్టి మీరు నేర్చుకుంటున్నారు. దేవుని గూఢమైన సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. దేవుడు మీకు అనుగ్రహించాడు కనుక ఈ అవకాశమును మీరు అందిపుచ్చుకున్నారు కనుక చక్కగా ఈ మాటలను అర్థం చేసుకున్న వారై, నేర్చుకున్న వారై, అభ్యసించిన వారై అనేకులకు ప్రకటించాలి, అనేకుల చెంతకు తీసుకుని వెళ్ళాలి. మీ చెంతకు వచ్చిన దేవుని మాటలను మీ దగ్గర సమాధి చేసుకోకూడదు. అనేకులకు మీరు విస్తరింప చేయాలి, ఫలించాలి. ఒక విత్తనం భూమిలోనికి వెళ్ళి అది కృళ్ళిపోయి అక్కడే ఉండిపోతే ప్రయోజనమే ఉంది? అది పైకి మొక్కగా వచ్చినప్పుడు ఫలితం ఉంది, ప్రయోజనం ఉంది, సార్థకత ఉంది. అలాగే మీలోనికి వచ్చినటువంటి దేవుని వాక్యం కూడా అనేకుల చెంతకు వెళ్ళాలి, సువార్త పరిమళము వెళ్ళాలి, వెదజల్లబడాలి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్నారు, రహస్యమైన దానిని బయలుపరిచి ఇదిగో మీకు నేను బోధించాను, మీరు అనేకులకు బహిరంగముగా ప్రకటించండి, తెలియచేయండి అంటున్నారు. అలాగే లూకాసు వార్తలో కూడా ఈ మాటలను మనం చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 2వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 2వ వాక్యం నుండి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. మీరు ప్రకటించాలి. ఇదిగో దేవుడు గూఢమైన సంగతులను మీకు నేర్పిస్తున్నాడు, మీకు బయలుపరుస్తున్నాడు. ఎందుకు అంటే అనేకులకు మీరు ఈ గొప్ప సంగతులను వివరించి వారిని రక్షణలోనికి తీసుకుని రావాలని దేవుని ఉద్దేశ్యం. కనుక ప్రియులారా, దేవుని గూఢమైన సంగతులు మనలను బ్రతికిస్తాయి, మనుషులకు వెలుగునిస్తాయి. సాతాను గూఢమైనటువంటి సంగతులు మనుష్యులను నాశనం చేస్తాయి, మనుష్యులను నాశనం చేస్తాయి. ఇదిగో ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, తుయతైర సంఘంలో కొంతమంది సాతాను గూఢమైన సంగతులలో చిక్కుకుపోయారు. జారత్వం చేయాలని బోధ చేసుకుంటున్నారు. విగ్రహములకు బలి అర్పించినటువంటి వాటిని తినాలి, వాటినే మనం తినాలి అని బోధ చేసుకుంటున్నారు. తప్పుడు బోధనలోనికి వెళ్ళిపోయారు. యెజబెలు వంటి ఆ ప్రవర్తనలోనికి వచ్చేశారు. యెజబెలు అనేటువంటి స్త్రీ ఎటువంటి ప్రవర్తనతో ఉండేదో అటువంటి ప్రవర్తనలోనికి వచ్చేశారు. సాతాను గూఢమైనటువంటి వాటిలోనికి వెళ్ళిపోయారు. కనుక వారు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. మనం అటువంటి వారముగా ఉండకుండా దేవుని గూఢమైన సంగతులు తెలుసుకునే వారముగా ఉండాలి, రక్షణలో ఫలించే వారముగా ఉండాలి. మనము వెలుగులో ఉండి అనేకులకు వెలుగును ప్రచురించే వారముగా ఉండాలి. అలాగనని పరిశుద్ధ గ్రంథం నుండి మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అంటున్నారు చూడండి, ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. ఇప్పటి వరకు కొన్ని గూఢార్థముగా మీతో చెప్పాను. దేవుని సంగతులు, దేవుని రాజ్య మర్మములు అంటారు ఆయన. పరలోక రాజ్య మర్మములు, సీక్రెట్స్. ఎవరికి తెలియదు కనుక మర్మములు, ఎవరికి అందలేదు కనుక గూఢమైనవి. ఇదిగో ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని. అయితే నేనిక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ గూఢమైన సంగతులకు భావాన్ని చెబుతాను అంటున్నారు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఆ విషయాలన్నిటిని కూడా తెలుసుకోవాలి. గూఢమైనవిగానే ఉండిపోవడానికి వీలు లేదు. ఇప్పటి వరకు గూఢార్థంగా మీతో మాట్లాడాను, ఇదిగో ఇప్పుడు తండ్రిని గురించి స్పష్టముగా మీకు తెలియజేస్తాను. ఆ గూఢార్థమైన వాటి యొక్క భావమును విప్పి ఆ వివరమును మీకు తెలియజేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెబుతున్నారు. కనుక ప్రియులారా, మనం అందరం కూడా
దేవుని గూఢమైన సంగతులను నేర్చుకోవాలి. సాతాను గూఢమైన సంగతులలో చిక్కుకొనకూడదు, వాటి జోలికి మనం వెళ్ళకూడదు. ఇక దేవుని గూఢమైన సంగతులకు సంబంధించినటువంటి గొప్ప వివరణను అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో ఇస్తున్నారు. చూద్దాం ఆ సందర్భాన్ని. ఇప్పుడు మనము చదువుదాం, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుని గూఢమైన సంగతులలోనికి మనం వెళ్ళిపోదాం. దేవుని గూఢమైన సంగతులు మన కొరకే నిర్ణయింపబడ్డాయని ఇదిగో ఈ పాఠ్యాంశం ద్వారా, ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుందాం. మనం వాటిని పొందటానికి దేవుడు మనకు కృప చూపించాడు కనుక మనము వెంటనే ఆ సంగతులన్నిటిని తెలుసుకోవటానికి ఉపక్రమిద్దాం. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం నుండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పౌలు గారు ఏమంటున్నారు? మేము జ్ఞానమును బోధించుచున్నాము, అజ్ఞానమును కాదు. ఎవరి మధ్య? ఏమీ తెలియదు, ఏమి చెప్పినా బుర్రూపుతారు అనేటువంటి వారి మధ్య కాదు, పరిపూర్ణులైన వారి మధ్య. అంటే లోక జ్ఞానము విషయంలో పరిపూర్ణులు, వారికి దేవుని జ్ఞానం తెలియదు. పరిపూర్ణులైన వారి మధ్య, అన్నీ మాకు తెలుసు అని అనుకుంటున్న వారి మధ్య మేము జ్ఞానమును బోధించుచున్నాము. ఎలా బోధిస్తున్నాం అనుకుంటున్నారు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును ఎలా బోధించగలం అనుకుంటున్నారు? చూడండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. ఈ లోక జ్ఞానాన్ని పరిపూర్ణులైన వారి మధ్య మేము బోధించడం లేదు, ఈ లోక జ్ఞానాన్ని మేము పరిశోధన చేయటం లేదు, ఈ లోక జ్ఞానంలో మేము చిక్కుకోలేదు. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము, ద విజ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని గూఢమైన సంగతులు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ప్రపంచానికే దేవుని జ్ఞానము రహస్యమైనది, మర్మమైనది, ఎక్కడ దొరకనిది. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుడు అందరికీ బజారులో ఈ జ్ఞానమును పెట్టలేదు, అందరికీ ఈ జ్ఞానము తెలియదు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని గురించి మీరు నిరభ్యంతరంగా, నిరాటంకంగా, నిస్సందేహంగా ప్రకటించవచ్చు. ఎందుకంటే ఎవరికేం తెలియదు, దేవుని గురించి ఎవరికేం తెలియదు. దేవుని గూర్చిన జ్ఞానము సమాజానికి మరుగై ఉండెను. చూడండి, ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఎవరు మరుగు చేశారు ఈ జ్ఞానాన్ని? గూఢమైనదిగా ఎవరు ఉంచారు? ఎవరంటే దేవుడే. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. మనము మహిమపరచబడాలని, మనము దేవుని పిల్లలుగా, గొప్పవారముగా ఈ భూమి మీద దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని స్వైర విహారం చేయాలని దేవుడు నిర్ణయించాడు. కనుక జగత్తు పుట్టక ముందే ఈ జ్ఞానమును, దేవుని జ్ఞానమును, గూఢమైన జ్ఞానమును, మర్మమైన జ్ఞానమును మన మహిమ నిమిత్తము, ఎవరైతే దేవుని కొరకు బ్రతుకుతారో, ఎవరైతే దేవుని గూఢమైన సంగతులను తెలుసుకుని లోకానికి అందజేస్తారో వారి మహిమ నిమిత్తము దేవుడు ఆ జ్ఞానమును నియమించాడు. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు. ఈరోజు దేవుని గూఢమైన సంగతులు లోకాధికారులలో ఎవరికీ తెలియదు. ఒకవేళ తెలిస్తే వారు ప్రభువును హేళన చేస్తారా? దేవుని వాక్యాన్ని కించపరుస్తారా? లేదు కదా. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపయగు ప్రభువును సిలువ వేయకపోయిందరు. వారికి తెలియదు, దేవుని జ్ఞానం వారికి తెలియదు, దేవుని గూఢమైన సంగతులు వారికి తెలియదు. అందుచేతనే దేవుని వాక్యాన్ని వారు కాలదనుకుంటున్నారు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. దేవుడు మనుషుల కొరకు ఏవైతే సిద్ధపరచుంచాడో అవి మనుషులకు ఇంకా అందలేదు. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచాడు, అవి మనుషులకు అందలేదు, వారి కంటికి కనపడలేదు, వారి చెవికి వినబడలేదు, వారి హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడింది. ఇదిగో ఇందు నిమిత్తమే, ఈ విషయమై దేవుని గూఢమైన సంగతులు ఆయన ఎవరికి అనుగ్రహిస్తే వారికే అందుతాయి. మిగిలిన వారందరికీ కూడా అవి దూరంగానే ఉంటాయి, గూఢమైనవిగానే ఉంటాయి, మర్మమైనవిగానే ఉంటాయి. మరి మనకైతే
మనకైతే, అనగా దేవుని యొక్క అనుగ్రహం పొందిన వారికైతే, దేవుని చెంత ఆయనను అర్థించిన వారికి, ఆయన కృపను ఆశించిన వారికైతే, చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని గూఢమైన సంగతులను మనం తెలుసుకోవటానికి నిరంతరం ఆయన సన్నిధిలో వేడుకుంటూ ఉండాలి. మనకైతే దేవుడు తన ఆత్మ వలన ఎలా అనుగ్రహిస్తాడండి? ఎలా అనుగ్రహిస్తాడు దేవుని గూఢమైన సంగతులను? తన ఆత్మ వలన, తన ఆత్మ సహాయము చేత, తన ఆత్మను మన హృదయములలోనికి పంపి దేవుడు ఆ గూఢమైన సంగతుల భావాన్ని మనకు దయచేస్తాడు. ఇదిగో చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని గూఢమైన సంగతులన్నింటినీ, దేవుని కొరకు మనము ఏవైతే తెలుసుకోవాలో వాటన్నింటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. రీసెర్చ్. ఇదిగో ఈ విధంగా నీవు ఆలోచించాలి, ఈ జ్ఞానాన్ని నీవు తెలుసుకో అని దేవుని ఆత్మ మనలోనికి వచ్చి దేవుని సంగతులను మనకు విప్పి మనకు బోధిస్తున్నాడు, మనకు వివరిస్తున్నాడు. చూసారా ఎంత గొప్ప ఆధిక్యతో, ఎంత గొప్ప అనుభవమో చూసారా, ఎంత గొప్ప భాగ్యమో చూసారా, ఎంత గొప్ప ధన్యతో చూసారా. ఆత్మ వలన దేవుడు దేవుని గూఢమైన సంగతులను మనకు వివరించుచున్నాడు. ఆ ఆత్మ ఇదిగో దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి నీ తెలియవు. ఒక మనుషుని సంగతులను మీరు ఆలోచన చేయండి. మనిషి మనసులో ఉన్న సంగతులు ఆ మనిషికే తెలుస్తాయి. ఆ మనిషి పంచుకుంటే తప్ప, నోరు తెరిచి మాట్లాడితే తప్ప మిగిలిన వారు ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. గూఢమైన సంగతులవి, మర్మమైన సంగతులవి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకికాత్మను మనం పొందలేదు, లోక సంబంధమైన ఆత్మను మనం పొందలేదు, దెయ్యపు ఆత్మను మనం పొందలేదు, ఏదో ఇతరమైనటువంటి పద్ధతులు మనం పొందలేదు. దేవుని కృప వలన పరలోకము నుండి దేవుడు అనుగ్రహించే ఆత్మను పొంది దేవుని గూఢమైన సంగతులను మనము తెలుసుకుంటున్నాము, నేర్చుకుంటున్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. ఏదో మనకు ఎక్కడైనా వాక్య భాగం అర్థం కాలేదనుకోండి, మనుషుల చెంతకు వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకుంటున్నావా? దేవుని చెంతకు వెళ్ళి దేవుని కాలు పట్టుకుంటున్నాం, దేవుని అడుగుతున్నాం, దేవుని అర్థిస్తున్నాం. తండ్రి, ఈ విషయం నాకు అర్థం కాలేదు, నాకు సహాయం చేయి తండ్రి, నీ ఆత్మ సహాయము చేత నాకు ఈ వివరాన్ని అందించు తండ్రి, ఈ మర్మమును దయచేయి తండ్రి అని మనం అడుగుతున్నాం. అలా అడిగితేనే వారికి సంగతులు వివరింపబడతాయి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. మా బోధ కూడా ఇదిగో దేవుని గూఢమైన సంగతులను నేర్చుకున్న బోధగా ఉంటుంది, నేర్పించే బోధగా ఉంటుందని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా తర్వాత, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. ఈ సంగతులను గూర్చినటువంటి ఆలోచన కానీ, ఈ సంగతులను గూర్చినటువంటి ఆశ కానీ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులకు ఉందా? అవివేకంగా చూస్తారు దేవుని జ్ఞానం అంటే. అదే లోకజ్ఞానం అంటే వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడతారు లోకజ్ఞానం నిమిత్తం. కానీ దేవుని జ్ఞానము కొరకు కనీసం ఆలోచన లేదు లోకంలో ఉన్నటువంటి మనుషులకు. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఇటువంటి వారు లోకంలో ఎంతమంది ఉన్నారంటే? అనేక మంది ఉన్నారు, దాదాపుగా అందరూ. సాతాను గూఢమైన సంగతులను తెలుసుకోవటానికి ప్రాణాలనే అర్పిస్తున్నారు, కానీ దేవుని గూఢమైన సంగతులను తెలుసుకోవటానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు. వారు ఏ విధంగా భావిస్తున్నారంటే వెర్రితనం. ఇదేంటి దేవుని జ్ఞానమా? బైబిల్ నేర్చుకుంటున్నారా? దేవుని గురించిన సంగతుల వెర్రితనం వారికి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక, వారికి ఆత్మానుభవం లేదు గనక, ఆత్మ సహాయం లేదు గనక, అసలు పరిశుద్ధ దేవుని జ్ఞానమే వారికి లేదు గనక వారు వీటిని గ్రహించలేరు. ఆత్మ సంబంధి అయిన వాడైతే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవాడైతే, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. అతనిని జడ్జ్ చేయడానికి ఎవడికి ధైర్యం చాలదు.
అతడే అన్నిటినీ వివేచించును, అతడే జడ్జ్ చేయాలి. ఎందుకంటే అతడు దేవుని గూఢమైన సంగతులను తెలుసుకున్నవాడు. అతనిని జడ్జ్ చేయడానికి ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుడు ఏపాటివాడు? కనుక ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? ఏమంటే ప్రభువుకు బోధించేవాడు ఎవడైనా ఉన్నాడా? ప్రభువుకు బోధ చేయగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. కనుక మనము ఎలా ఉండాలి? నిరంతరము ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలి? క్రీస్తు మనస్సు కలిగిన వారముగా ఉండాలి. క్రీస్తు మనస్సు కలిగిన వారు ఏం చేస్తారు? ఆయనకు బోధించరు, ఆయన దగ్గర బోధను స్వీకరిస్తారు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, సాతాను గూఢమైన సంగతులకు దూరంగా ఉండాలి. వాటిని ఎరుగమని చెప్పాలి. వాటిలోనికి మీరు వెళ్ళకూడదు, వాటి చేత మీరు బంధింపబడకూడదు. అయితే దేవుని గూఢమైన సంగతులను మీరు నేర్చుకోవాలి. జగదోత్పత్తికి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము ఆయన గూఢమైన సంగతులను నియమించాడు. వాటిని మనకు వెల్లడి చేయటానికి, ఆత్మ సహాయము చేత మనకు వివరించటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయనను వేడుకుంటే ఇదిగో ఈ విధంగా తండ్రి అయిన దేవుని యొక్క మహాజ్ఞానమును, గూఢమైన సంగతులను, సత్యమైనది దూరముగాను లోతుగాను ఉంటుంది గనక ఆ గూఢమైనటువంటి సంగతులను మనకు దేవుడు దయచేస్తాడు. ఆత్మ వలన వాటిని మనం వివేచిస్తాం. ప్రకృతి సంబంధి అయినటువంటి మనుషుల వలె మనము వీటిని వెరితనంగా చూడం కానీ మహాజ్ఞానంగా చూస్తాం, ఉన్నతమైనటువంటి సంగతులుగా గ్రహిస్తాం, దేవుని చిత్తమునకు లోబడతాం. దేవుని యొక్క విషయములను మనము గూఢమైన సంగతులుగా తెలుసుకున్న వారమై అనేకులకు ప్రకటిస్తాం. దేవుని పనిలో మనం ఉంటాం. ఇందు విషయమై మీరందరూ కూడా చక్కని జ్ఞానమును పొందినవారై దేవుని గూఢాంశములను మాత్రమే మీరు తెలుసుకుంటూ వాటి ప్రకారం జీవిస్తూ అనేకులకు వాటిని ప్రచురిస్తూ సాతాను గూఢమైనటువంటి సంగతులకు వీలైనంత దూరంలోనే ఎప్పటికీ మీరు వాటిని ద్వేషిస్తూనే ఉండాలని ఉంటారని హృదయపూర్వకంగా ఆశిస్తూ ఈ పాఠ్యాంశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడును మహాగణుడును నిత్య నివాసియునైన మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ ప్రేమకు, మీరు అందించిన మహాజ్ఞానపు సందేశమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. దేవా, సాతాను గూఢమైన సంగతులు మనుష్యులను నిత్యనాశనానికి చేరువ చేస్తాయి. మీ గూఢమైన సంగతులు మమ్మను నిత్య జీవానికి చేరుస్తాయి. కనుక తండ్రి, మా జీవితకాలమంతయు సాతాను గూఢమైనటువంటి సంగతులకు, సాతాను లోతైనటువంటి వాటికి మేము దూరంగా ఉంటూ దుర్బోధలను వ్యతిరేకిస్తూ మీరు అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువు విషయమైన గూఢమైన సంగతులను మేము అనునిత్యము అపేక్షతో నేర్చుకుంటూ మీ చిత్తమును నెరవేర్చుచు మాకు రహస్యముగా మీరు బోధించిన వాటిని అనేకులకు వెల్లడి చేయుచు మీ పనిలో మేము ఉండటానికి మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.